హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏపీ నీట్ కౌన్సిలింగ్ అయితే వచ్చేసిందమ్మా. అందరూ కూడా అడ్మిషన్ అయితే మరి అందరూ కూడా సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు అనుకున్నాను. మరి వీడియోలో ప్రధానంగా ఏంటంటే ర్యాంక్ వర్సెస్ మార్క్స్ వర్సెస్ ర్యాంకు. సపోజు ఎన్ని మార్క్స్ వస్తే ఆంధ్రప్రదేశ్ ఏపీలో కానీ ఎస్వీలో కానీ ఏయూలో కానీ సీటు వచ్చే అవకాశం ఉంది. కేటగిరీ వైజ్గా చూద్దాం ఒకసారి. కేటగిరీ వైజ్ ఓసీ పిల్లలు కానీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కానీ, ఎస్సీ ఎస్టీ, అదేవిధంగా బీసీఏ బీసీబీ బీసీసీ, ఆ విధంగా చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఏపీ నీట్లో మొత్తము మనకు తెలిసి 18 గవర్నమెంట్ ఉండి, 18 గవర్నమెంట్, 18 ప్రైవేట్ ఉండి, మొత్తము 36 దాకా ఉన్నట్టు సమాచారం. మరి కొత్త బ్రాంచెస్, కొత్త సీట్స్ ఏమైతే ఉన్నాయి. నిమ్రా మరి దీనిలో గాయత్రిలో అయితే కొన్ని సీట్స్ అయితే పోతున్నాయి. ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు అయితే కొన్ని తీసేయటం జరిగింది. మరి కాంపిటీషన్ ఎలా ఉండిద్దో చూద్దాం. కాంపిటీషన్ కొద్దిగా పెరగవచ్చు, ఎందుకంటే 150 సీట్స్ దాకా కోల్పోతున్నాం కదా, కాంపిటీషన్ పెరగవచ్చు. ఇప్పుడు మరి ఏపీలో ఉన్న ఈ యొక్క కాలేజీల్లో ఎంత కట్ ఆఫ్, ఎన్ని మార్క్స్ వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. మరి ర్యాంక్స్ అయితే అందరికీ తెలుసు, ఆల్ ఇండియా ర్యాంక్ బేస్ మీదే సీట్స్ ఇస్తారు. ఇది నార్మల్గా మనకి మెరిట్ లిస్ట్ ఇస్తారు, అది తర్వాత సంగతి. మనకి ఇచ్చేది యాక్చువల్గా సీట్స్ ఆల్ ఇండియా కోటాలో కానీ, మరి ఏపీ నీట్లో కానీ, తెలంగాణ నీట్లో కానీ ఆల్ ఇండియా కోటా ప్రకారమే, ర్యాంక్ ప్రకారమే సీట్ ఇవ్వడం అయితే జరిగింది. సరే, లాస్ట్ ఇయర్ 28,647 వచ్చింది. మరి ఈ సంవత్సరము ఈ ర్యాంక్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఒకసారి మనం చూద్దాము. ప్రతి ఒక్కరు కట్ ఆఫ్ అయితే తగ్గింది. మరి మార్క్స్ తగ్గినంత మాత్రాన సీట్లు పెరగలేదు, సీట్లు కూడా అవే సీట్లు ఉంటాయి, దానిలో ఎటువంటి మార్పు లేదు. ఒకసారి చెక్ చేద్దాం. ఇది చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓసీ పిల్లలు ఫిమేల్లో ఇక్కడ మనం చూసినట్టయితే సీట్స్ ఎక్కడొచ్చినామో చూద్దాం. ఓసీ స్టూడెంట్స్కి ఎటువంటి నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఓసీ గాలు స్పోర్ట్స్ కోటా, ఇది ఫేజ్ 2 చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే నిమ్రా అప్పుడు మైనారిటీ స్టూడెంట్స్ ఇక్కడ మైనారిటీ ఉన్నారు, ఇక్కడ రిజర్వేషన్ కూడా ఉన్నారు. రిజర్వేషన్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు జస్ట్ స్పోర్ట్స్ కోటా అయితే తీసేసానమ్మా, స్పోర్ట్స్ కోటా తీసేయటం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే స్టూడెంట్స్ మైనారిటీ స్టూడెంట్స్ కూడా ఓసీ క్యాప్ ఇక్కడ 17 మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది. ఈ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఓసీ పిల్లలకి 72,046 ర్యాంక్ వచ్చిందమ్మా. లాస్ట్ ఇయర్ 76,046 వచ్చింది, 605 మార్కులు వచ్చినాయి. ఈసారి ఎన్ని మార్క్స్ వస్తే మరి సీటు వచ్చే అవకాశం ఉంది. సేమ్ ఈ మహారాజాలో 72,000, ఈసారి 72,000కి మనకి 483 మార్కులు వస్తే మీకు సీటు వచ్చే మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో విజయనగరంలో సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఎన్ని మార్క్స్ రావాలమ్మా ఈ ఏరియాలో రావాలంటే లాస్ట్ ఇయర్ మనకి ఇక్కడ 600, ఇప్పుడు 483 మార్కులు, 482 మార్కులు వస్తే మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ప్రైవేట్లో కానీ, అంటే దీనిలోనే మీకు గవర్నమెంట్లో కూడా వచ్చేస్తుంది, ప్రైవేట్లోనే వస్తుంది. మీరు సేఫ్ సైడ్ ఉండాలండి. ఎంత సేఫ్ స్కోర్ రావాలంటే ఇది. సరే, మరి ఎస్సీ స్టూడెంట్స్ ఆ విధంగా వేరే కేటగిరీ కూడా చూద్దాం. ఒక ఎస్సీ స్టూడెంట్స్ రావాలంటే షెడ్యూల్ క్యాస్ట్ స్టూడెంట్ అంటే గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ శ్రీకాకుళం గాయత్రి, ఇక్కడ గాయత్రి 185,817 వచ్చిన వాళ్ళకి మరి ఆంధ్ర యూనివర్సిటీలో సీటు వచ్చే అవకాశం ఉంది. 185,777 ఇది స్టూడెంట్స్. మరి ఎస్సీ స్టూడెంట్స్ 185,777, 613 మార్క్స్ వస్తే మీకు సీటు వచ్చే అవకాశం. ఈ రేంజ్లో రావాలంటే మీకు ఇక్కడ ఈ ప్రాంతంలో రావాలంటే గాయత్రి అయిపోయినాయి, గ్రేట్ ఈస్టర్న్ 413 మార్కులు. ఎస్సీ స్టూడెంట్స్ 413 మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళకి ఇక్కడ సీటు. మీరు వీడియోని క్లియర్గా వినండి అమ్మ. కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, టాక్ ఎక్కడ వస్తుందా సార్, ఎక్కడ అంటే వీడియో వినరు, వీడియో వినండి దయచేసి. మరి మీకు జెమ్స్లో కానీ జీవీపీటీ జెమ్స్ ఇవన్నీ కూడా మరి కట్ ఆఫ్ 413 మార్కులకి ఎన్ఆర్ఐ కానీ ఇక్కడ 414, 415, 413 ఉంటే యూఆర్ ఇన్ ఎస్సీ స్టూడెంట్స్, యూఆర్ ఇన్ సేఫ్ సైడ్. అంటే ఈ సంవత్సరము ఎస్సీలో మాది కానీ కొద్ది కేటగిరైజేషన్ జరగడం అయితే జరిగింది. దానివల్ల మరి ఎవరికి బెనిఫిట్ అనేది కొద్దిగా చూద్దాం. కొద్దిగా మాలా వర్గానికైనా మాది వర్గానికైనా కొంచెం డిఫరెన్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఎస్టీ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఎస్టీ స్టూడెంట్స్కి మనకి కట్ ఆఫ్ ఏ విధంగా ఉందంటే ఒకసారి
ఎస్టీ ఫేజ్ 3. ఎస్టీలో కూడా మహారాజా ఎస్టీ ఫీమేల్ కానీ మేల్ కానీ ఈ విధంగా ఉంది. 2 లక్షల నోట్ డౌన్ చేసుకోండి, పెన్ పేపర్. 2,58,059 చేంజ్ వచ్చింది. 2,59,283 ర్యాంకు. దీనికి ఎన్ని మార్కులు రావాలి? 2,59,283. 2,59,000 అమ్మ. 2,59,000కి ఇక్కడ ఎంత వస్తుందో 376 మార్కులు ఉంటే మీరు సేఫ్ సైడ్ ఉండొట్టు. 376 మార్కులు ఎస్టీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు సేఫ్. ఇక్కడ చూడండి, ఈసారి ఈ ప్రాంతంలో ఎవరైతే ఉండారో 376 మార్కులు ఉంటే వీళ్ళు ఏపీ నీట్లో ఎస్టీ స్టూడెంట్స్ 376 మార్క్స్. అది గుర్తుపెట్టుకోండి. మరి గుంటూరు ఇక్కడ మహారాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎన్ఆర్ఐ ఈ ప్రాంతంలో గాయత్రి ఇలా కూడా మీకు సీట్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మనము బీసీఏ స్టూడెంట్స్ విషయానికి వద్దాం. బీసీఏ స్టూడెంట్స్కి ఎక్కడ మరి సీటు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ చూద్దాము. ఇక్కడ జీవీపీటీ గాయత్రి విద్యా పరిషత్తు, శ్రీ బాలాజీ ఇది వేరే, పిన్నమనేని ఇది గాయత్రి శ్రీ బాలాజీ. ఇక్కడ 119,220 మార్కు 20 ర్యాంక్ అమ్మ. 119,000 1,19,222 1,19,220 అంటే మనకి ఇక్కడ అప్రాక్సిమేట్గా ఇక్కడ 452 మార్కులు వచ్చిన వాళ్ళకి మీకు అవకాశం ఉంటుంది బీసీఏ స్టూడెంట్స్. ఇక్కడ 452 మార్కులు వచ్చిన స్టూడెంట్స్కి అయితే ఇక్కడ అవకాశం ఉంటుంది. ఎవరికైతే 452 మార్కులు వస్తాయో మీకు ఈ మరి గాయత్రి ఈసారి ఉందో లేదో కానీ వీటిల్లో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రేణిగంట ఇట్లా విజయనగరం గాయత్రి ఎన్ఆర్ఐ వీటిల్లో సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బీసీఏ స్టూడెంట్స్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఆ రేంజ్లో ఉండొచ్చు. ఇకపోతే బీసీబీ స్టూడెంట్స్ మైనారిటీ స్టూడెంట్స్ 2,29,000 నిమ్మరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయవాడ ఏయు. ఇక్కడ ఇదంతా మైనారిటీ కాలేజ్ అమ్మ. మైనారిటీ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నార్మల్ స్టూడెంట్స్ వచ్చేసరికి బీసీబీలో మనకి నార్మల్ చూసేసరికి జీవీపీటీ గాయత్రిలో లాస్ట్ ఇయర్ 1,31,307 గుర్తుపెట్టుకోండి. 1,31,307. మరి 1,31,307కి అంటే 444 అమ్మ. 444 మార్కులు వస్తే బీసీబీకి సీటు వచ్చే అవకాశం ఉంది. ఎవరికైతే 444 మార్కులు చూడండి, ఫిగర్ కూడా ఫిగర్ వచ్చేసింది ఇక్కడ. లాస్ట్ ఇయర్ 555 అమ్మ. ఈసారి 444 గుర్తుపెట్టుకోండి. ఫిగర్ కూడా బాగా మ్యాచ్ అయిపోయింది. అంటే 100 మార్కులు డిఫరెన్స్ ఉంది. 100 మార్కులు తగ్గినాయి కానీ సీట్లు అదే సీట్లు ఉంటాయి కానీ మనం ఏమి దాని గురించి ఆనందపడే విషయం ఏమీ లేదు. లాస్ట్ ఇయర్ 555 ఈసారి 444 బీసీబీ స్టూడెంట్స్కి. మరి బీసీసీ స్టూడెంట్స్కి ఏ విధంగా ఉండి ఆంధ్ర యూనివర్సిటీ ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ మనము ఎస్వీయు కూడా ఒకసారి చెక్ చేద్దాం. బీసీసీ ఎలా ఉంది? ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ 1,14,089 1,14,089. దీనికి ఎన్ని మార్క్స్ వస్తే మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. 1,14,089. ఇది స్టూడెంట్స్ 1,14,455 మార్కులు వచ్చిన వాళ్ళకి బీసీసీలో సీటు వచ్చే అవకాశం. ఎవరికైతే 455 మార్కులు వస్తాయి వాళ్ళకి బీసీసీలో సీటు వచ్చే అవకాశం ఉంది. 1,14,080. మరి అదేవిధంగా బీసీడీ స్టూడెంట్స్కి మరి ఎంత వచ్చే సీటు వచ్చే అవకాశం ఉంది ఒకసారి చూద్దాం. బీసీడీలో ఇక్కడ ఫేజ్ 3లో విశ్వభారత మెడికల్ కాలేజీ కర్నూలు ఆంధ్ర యూనివర్సిటీ విశ్వభారతిలో 87,000 మీకు ఇక్కడ 87,775కి అయితే సీట్ వచ్చి ఇది క్యాప్స్ అమ్మ. క్యాప్స్లో కొంచెం లక్షలు వచ్చినాయి. 87,735. బీసీడీకి బాగా కాంపిటీషన్ ఉంది గుర్తుపెట్టుకుని. 87,730. 85,735 అంటే మీకు 474 మార్కులు వస్తే ఇక సీటు వచ్చే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్. మరి బీసీడీకి 473 అమ్మ. 87,735 అంటే
87,473 మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళకి బీసీడీలో సీటు వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. సేఫ్ స్కోర్ చూపిస్తున్నా. ఇక మైనారిటీ స్టూడెంట్స్ విషయానికి వస్తే నిమ్రా ఇన్స్టిట్యూట్, అందరూ కూడా నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ విధంగా చూస్తారు. ఈకి సంబంధించిన వీళ్ళకి 2,30,000 వరకు కూడా సీటు వచ్చే అవకాశం ఉంది. 2,30,000, 2,29,000 ఆ చేంజ్లో కూడా బీసీఏ స్టూడెంట్స్కి సీటు వస్తుంది. దీనికి ఎన్ని మార్క్స్ రావాలో ఒకసారి చూద్దాం. బీసీఈకి మీకు 2,29,000 అంటే 390 మార్కులు రావాలి. 2,29,000కి 390 మార్కులు వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. 390 మార్కులు ఈ రేంజ్లో రావాలమ్మా. 390 మార్కులు ఇక్కడ వస్తే 2,29,000, 2,28,000, 2,29,000, 390 మార్కులు గుర్తుపెట్టుకోండి. 390 మార్క్స్ బీసీఈ స్టూడెంట్స్కి ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీ కూడా వెళ్ళాలి, వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కాబట్టి ఎస్విలో కట్ ఆఫ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం. మార్క్స్ వర్సెస్ ర్యాంక్. ఎస్విలో ఓసీ పిల్లలకి వచ్చేసి మనము మైనారిటీ అంతా తీసివేస్తే ఓసీ పిల్లలకి ఇక్కడ మైనారిటీ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కడపలో ఉంది. ఫాతిమా ఇవన్నీ మైనారిటీ స్టూడెంట్స్కి సంబంధించిన ఓసీ పిల్లలు. ఇక్కడ బిఎంసిటిఎం బాలాజీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ 87,495. దీనికి సంబంధించిన మార్క్స్ ఎన్నో చూద్దాం. 87,495. 87,495 మీకు 473 మార్క్స్ రావాలమ్మా. 87,495 అంటే 473 ఈ రేంజ్లో రావాలి. ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏంటంటే 87,473 మార్కులు వస్తే మీకు ఓసీ పిల్లలకి 473 మార్కులు కంపల్సరీగా వస్తేనే మీరు సేఫ్ సైడ్ ఉంటారు. ఎస్వి యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు. మరి ఎస్విలో ఎస్సీ స్టూడెంట్స్ ఏ విధంగా ఉంది? ఎస్సీ స్టూడెంట్స్కి రావాలంటే మీకు సీటు ఎస్సీజీ ఇక్కడ బిఎంటీసీ బాలాజీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 2,02,945 కట్ ఆఫ్గా ఉంది. 2,02,945. 2,02,945 ఈ ప్రాంతంలో మీకు 404 మార్కులు ఎవరికైతే వస్తాయో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో సీటు వస్తుంది. బాలాజీలో 2,02,945కి 404 మార్కులమ్మా గుర్తుపెట్టుకోండి. 404 అంటే ఓవరాల్గా లాస్ట్ ఇయర్కి ఈసారికి 100 మార్కులు డిఫరెన్స్ ఉందమ్మా. ఎక్కడికి వెళ్ళినా చూడండి. సపోజు లాస్ట్ ఇయర్ అండి 502, ఇక్కడ ఈసారి 404 మార్కులు. దీనికి మధ్య 100 మార్క్స్ డిఫరెన్స్తో మీకు సీట్స్ వస్తున్నాయి ఈసారి. ఎస్సీ స్టూడెంట్స్ కానీ అందరూ ఓసీ పిల్లలకి ఎవరికైనా కానీ. ఈ లాస్ట్ ఇయర్ ఓసీ పిల్లలకి 600 పైన రావాలి, ఈసారి 500కే వస్తున్నాయి. అంటే 100 మార్క్స్ డీవియేషన్ అయితే ఉంది. 404 మార్కులు ఎస్సీ స్టూడెంట్స్. మరి ఎస్టీ పిల్లలకి ఇక్కడ కూడా ఎంత ఉంది? ఎస్టీ పిల్లలకి 2,68,920 విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు. 2,68,920కి విశ్వభారతి కర్నూలు. దీనికి ఎన్ని మార్క్స్ రావాలో చూద్దాం. ఇది స్టూడెంట్స్ మరి 2,68,920 మీకు 371 మార్క్స్ వస్తే కానీ మరి ఎస్టీ స్టూడెంట్స్కి ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలో సీటు వచ్చే అవకాశం ఉంది. 371 ఈ ప్రాంతంలో వస్తే మీకు 371 మార్కులు 71 371 371 మార్క్స్ వస్తే మీకు మరి ఎస్వి యూనివర్సిటీలో మీరు సీటు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంబీబీఎస్ సీటు. మరి అదేవిధంగా బీసీఏ స్టూడెంట్స్కి మనకి ఎంత వస్తే మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది ఒకసారి చూద్దాం. బీసీఏ స్టూడెంట్స్ ఇక్కడ బీసీఏ కదా 1,26,103 అమ్మ. ఇక్కడ 1,24,195, 1,26,100. మరి బీసీఏ స్టూడెంట్స్కి 1,26,103, 1,24,195, 1,26,103కి ఎన్ని మార్క్స్ రావాలో ఒకసారి చూద్దాం. 1,26,103 447 మార్కులు ఫిమేల్ కమ్మ. బీసీఏ ఫిమేలు 447 మార్కులు రావాలి. ఇక్కడ 447, 1,24,100
24 కంటే 447 ఫీమేలు, 1,24,000 447, వీళ్ళకి 449 మార్కులు మేల్ స్టూడెంట్స్, 2 మార్కులు. ఇక్కడ చూడండి 447 అమ్మ, ఇక్కడ మేల్ స్టూడెంట్స్కి 447 మార్కులు రావాలి, ఫీమేల్ స్టూడెంట్స్కి 449. అంటే 1-2 డిఫరెన్స్లు, అంటే ఒక 2 మార్కుల్లోనే వేల ర్యాంకులు వస్తాయి. అంటే ఆల్ ఇండియా వైజ్ కాబట్టి వేల ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. మరి బీసీబీ కూడా చూద్దాం ఒకసారి. 447, 449. మరి బీసీబీలో కూడా కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇదంటే మైనారిటీ స్టూడెంట్స్ మరి బీసీబీలో వెళితే కొద్దిగా కాంపిటీషన్ మీకు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, బీసీబీలో మనకి 133,134 వచ్చేసింది. 133,130. దీనికి కూడా మరి బీసీఏనే కాంపిటీషన్. 133,134, 133 వచ్చేసింది. 134. వీళ్ళకైతే 133,134 అంటే వీళ్ళకి 443 మార్కులు రావాలమ్మ. బీసీఏ స్టూడెంట్స్కి 443 మార్కులు వస్తే మీకు ఎస్వీలో సీటు వచ్చే అవకాశం. చూడండి 443 మార్కులు. దీనికి కనీసం 100 మార్కులు తేడా ఉంది. 90 నుంచి 100 డిఫరెన్స్ ఉంది. 90 to 100 మార్క్స్. 443 మార్కులు వస్తే మీకు శ్రీ బాలాజీ, రేణిగుంట కానీ ఫాతిమా ఇలా వచ్చే అవకాశం అయితే ఉంది. 443 మార్కులు. మరి స్టూడెంట్స్ అదేవిధంగా బీసీసీ స్టూడెంట్స్ చూద్దాం ఒకసారి. బీసీసీ స్టూడెంట్స్ ఏ విధంగా అంటే బాలాజీ మెడికల్లో 2,100,1883, 2,1883కి 1,94,000 ఆ ప్రాంతంలో మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. 2 లక్షల నుంచి 1,94,000. మీకు ఫిమేల్ 1,94,000 అంటే 408 మార్కులు రావాలమ్మ. 408 మార్కులు ఫీమేల్ స్టూడెంట్స్కి వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. 408 మార్కులు. అదేవిధంగా వీళ్ళకి 2 లక్షల, ఇది 408 మార్కులు. 408 మార్కులు, 405 మార్కులు వచ్చినా కానీ సీటు వచ్చే అవకాశం. 3 మార్కులు డిఫరెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 400, ఇక్కడ 405 మార్కులు, ఇక్కడ 408 మార్కులు. ఈ ప్రాంతంలో రావాలంటే 190,000 408 మార్కులకు 405 ఫిమేల్కి అయితే 405, మేల్ స్టూడెంట్స్ 408, 408 మార్క్స్ వస్తే మీకు ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం ఉంది ఎస్వి యూనివర్సిటీ. బీసీడీ ఎస్వి యూనివర్సిటీ కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. అమ్మాయిలకి శ్రీ బాలాజీ రేణిగుంట బాలాజీ 129,376 మార్కులు, 127 ఫీమేలు, 129,376కి ఎన్ని మార్క్స్ వచ్చేసి ఇక్కడ చూడండి 129, 445 మార్కులు వస్తే మీకు బీసీడీలో అమ్మాయిలకి సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 445, ఇక్కడ 125, 446, 445 ఈ రేంజ్లో. ఇక్కడ 445 మార్కులమ్మ, 445. ప్రతిదానికి 100 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. 445, ఇక్కడ 448 వస్తే ఒక 3 మార్కులు ఎక్కువ వేసుకోండి. అబ్బాయిలకి 448 మార్క్స్ ఉండాలి, అమ్మాయిలకి 445 మార్క్స్ ఉంటే మీకు విశ్వభారతి కర్నూలు కానీ మరి ఇది విధంగా శ్రీ బాలాజీలో కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎస్వీలో 445 అబ్బాయిలకి, 445 అమ్మాయిలకి. ఇక మైనారిటీ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ మైనారిటీ స్టూడెంట్స్కి మంచిగానే వస్తాయమ్మ. ఫాతిమా కడప ఇక ఫేమస్, ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఈ విధంగా వీళ్ళకి 158,000 వరకు ఉంది. 158 చేంజ్ వరకు. దీనికి ఎన్ని మార్క్స్ రావాలో చూద్దాం. ఇక్కడ 158,310కి 428 మార్కులు వస్తే మీరు మైనారిటీ స్టూడెంట్స్కి సీటు వచ్చే అవకాశం ఉంది. 428 మార్కులమ్మ. దీనికి 428 మార్కులు రావాలి. అదేవిధంగా కొద్దిగా మేల్ స్టూడెంట్స్కి 432 కానీ 33 కానీ
వస్తే మీకు ఛాన్స్ ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కట్ ఆఫ్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్స్లో పెట్టండి, నేను అప్లై చేస్తాను. ఫోన్ నెంబర్ ఇస్తే డైరెక్ట్గా కాల్ చేస్తున్నారు, అడిగేస్తున్నారు కాబట్టి కట్ ఆఫ్ మీరు దానిలో కామెంట్స్లో పెట్టండి. నేను అందరి కాల్స్ ఆన్సర్ చేయలేకపోతున్నాను కాబట్టి ఫోన్ నెంబరు నేను ఇవ్వలేకపోతున్నాను ఈసారి. మరి సారీ. మరి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. బాయ్.